మన భారత సైనికులు ప్రదర్శించిన వీరత్వానికి మద్దతుగా ఈరోజు తుళ్ళూరు గ్రామంలో తుళ్ళూరు మండల స్థాయిలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో మరియు రాజధాని రైతులు మరియు మహిళల ఆధ్వర్యంలో ఈరోజు మన సైనికులు మద్దతుగా తిరంగ యాత్ర అనేది చేపట్టాం. ఇది తిరంగ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఏదైతే మనం సక్సెస్ఫుల్గా టార్గెట్లు ఫిక్స్ చేసి కొట్టేశామో 9 టార్గెట్లు ఉగ్రవాద స్థావరాలని వాళ్ళ భూభాగాల్లోకి వెళ్ళి ఏ విధంగా అయితే ధ్వంసం చేశామో అదేవిధంగా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి మనమందరం భారతీయులు అందరం సైనికులకు మద్దతుగా నిలవటం కోసం భారతీయులంతా మీ వెంట ఉండామని చెప్పేసి ప్రతి గ్రామంలో నుంచి మండలంలో నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో కూడా మీకు మద్దతుగా ఉన్నాయని చెప్పేసి సైనికులు తెలియజేయడం కోసం ఈరోజు ఈ తిరంగ యాత్ర అనేది చేపట్టింది. ఇక నుంచి మన సైనికులు తీసుకునే ప్రతి ఒక్క చర్యకి ప్రతి భారతీయుడి యొక్క మద్దతు ఉంటుందని ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాం. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. ఒక కుటుంబం వారి యొక్క బిడ్డని దేశ క్షేమం కోసం ఇక్కడ ఒక జవాన్గా తయారు చేసి మన రక్షణ కోసం చెప్పేసి దేశ సరిహద్దుల్లో వారిని ఉంచి ఈరోజు మనం కంటి నిండా నిద్రపోతూ సరైన తిండి తింటున్నామంటే అది వారి యొక్క దయ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ పహల్గాం ఉగ్రవాద దాడుల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది, దాన్ని ఒక పెద్ద నిర్ణయంగా ఇప్పుడు సరైన సమయంలో మోదీ గారు సరైన నిర్ణయం తీసుకొని మన వీర సైనికుల వీరత్వాన్ని ఏంటనేది చూపించడం జరిగింది. ఎక్కడైతే పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమి కొట్టి ఈరోజు వారి మీద విజయాన్ని సాధించారో అప్పుడే మన దేశ జవాన్ల యొక్క వీరత్వం అనేది బయటపడింది. దానికి మేమంతా కూడా దేశ జవాన్లకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ఈ ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ వారికి జోహార్లు అర్పిస్తూ వారు ఎప్పటికీ మా యొక్క మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పి వాళ్ళ యొక్క కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి ప్రార్థిస్తూ ఈరోజు వారు ఎప్పటికీ కూడా ఒక భారతీయులుగా మనమంతా కులమతాలు వేరైనా మనమంతా భారతీయులు అని చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కాబట్టి ఎప్పటికీ కూడా ఈ దేశ జవాన్లకి మనం అండదండలు ఉంటాయని చెప్పి వారికి మాటిస్తూ ఈరోజు వారికి అండదండగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. సో ఇక ముందు కూడా ఎప్పుడైనా కూడా ఇంకా ఎవరైనా కూడా మేము ముస్లింలు మేము ఈ భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి ఎవరైనా దాడి చేయాలని లేకపోతే అలాంటి తప్పుడు ఆలోచనలు ఎవరైనా చేయాలని చూస్తే వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో దీని ద్వారా తెలుసుకోవాలని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాం. జయం.